కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చేయనని ఎవరిని చెయ్యనివ్వనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. తిరుమల తరహాలో అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 260 కోట్లతో అమరావతిలో చేపట్టిన శ్రీవారి ఆలయ విస్తరణ పనులను 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని టీటీడీని సీఎం కోరారు. రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ పనులు 2 దశల్లో పూర్తి కానున్నాయి. తొలి దశలో 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, 48 కోట్లతో 7 అంతస్తుల సహా మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. 120 కోట్లతో 2వ దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. టీటీడీ ద్వితీయ ప్రాకారం పనులకు శంకుస్థాపన ద్వారా పవిత్ర కార్యానికి సంకల్పించామని సీఎం తెలిపారు. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. హోతారం రత్నధాతం ఇషేత్వోర్జేత్వా భాయవస్థోపాయవస్థదేవో వస్సవిదా ప్రార్పయదు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్త్యస్పదే పయస్పదే ప్రజావతతో స్యాద బహ్వీరజమానస్య పశూన్వాహి. వెంకటేశ్వరుడి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చారని సీఎం తెలిపారు. వైసీపీ హయాంలో పాలకులు భూములిచ్చిన రైతులకు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులకు దేవుడు అన్యాయం జరగకుండా చూశాడని అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని ఇలాంటి ఎన్నో అనుభవాలు చూశానన్నారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే తాను ప్రాణదానం చేపట్టానన్నారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలన్నారు. దేవతల రాజధాని అమరావతే మనకు రాజధానిగా ఉంటుందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో 2019లో అమరావతిలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. కృష్ణానది ఒడ్డున ఆలయం నిర్మించేందుకు 25 ఎకరాలను కేటాయించామన్న సీఎం రాజధానికి అమరావతి అనే నామకరణం కూడా ఆ స్వామి కృపతోనే చేశామన్నారు. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. ఈ జన్మలోనే తప్పు చేసిన వాడికి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శంకుస్థాపన తర్వాత సీఎం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సంబంధిత వివిధ సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.